హైడ్ ఇది సంగతి. ఇది ఏం సంగతి అంటే చాలా నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. ఐఎమ్ మచ్ మోర్ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ బ్యూటిఫుల్ థింగ్ విత్ యూ. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దుబాయ్లో వర్షాలు, ఆ వర్షాల వల్ల బీభత్సం, వరదలు, ఎయిర్పోర్ట్లు మునగడం, సిటీలు మునిగిపోవడం, రోడ్లు అల్లకల్లోలం అయిపోవడం, ఈ విషయాలు తెలుసా మీకు? చాలా విచిత్రంగా ఉంటుంది. దుబాయ్ అనగానే ఎడారి ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం. అక్కడ వర్షాలు వస్తాయి, ఏదో ఒకటి రెండు వర్షాలు వస్తాయి ఎక్కువ. వర్షాల కొరకు వాళ్ళు జనరల్గా ఏమంటారు, ఆ క్లౌడ్ సీడింగ్ చేస్తుంటారు ప్రతిసారి. ఎందుకంటే సిటీలో కొంచెం వర్షం పడ్డ ఫీలింగ్ ఉండాలని చెప్పేసి క్లౌడ్ సీడింగ్ చేస్తుంటారు. అలాంటి దుబాయ్ని పెద్ద వర్షాలు, ఏమంటారు, అతివృష్టి. దుబాయ్ వాసులు సంతోషపడాలా, సంబరపడాలా, సెలబ్రేట్ చేసుకోవాలా, లేకపోతే బాధపడాలా, లేకపోతే వాళ్ళు కూడా అలర్ట్ కావాలా, వాళ్ళకే తెలియని సందిగ్ధత ఇప్పుడు జరుగుతున్న దుబాయ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్, వర్షం వల్ల జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, దుబాయ్ వాళ్ళు నిజంగా ఈ ఇన్సిడెంట్ నుంచి సంతోషపడాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళకి అసలు వర్షాలంటేనే తెలియదు. ఏదో ఒక వర్షం కొడితే తెలుసు. అదే అంతెందుకు, ఇండియా నుంచి బతుకు తెరుగు దుబాయ్ వెళ్ళొచ్చిన వాళ్ళు, యూఏఈ ముఖ్యంగా వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు అక్కడ వర్షాలు ఉండవు. ఆర్టిఫిషియల్ వర్షం ఇప్పుడంటే అది కొంత ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. కానీ ఇవాళ ఇప్పుడు గత 3 రోజులుగా జరుగుతున్న దుబాయ్ ఇన్సిడెంట్స్ ఏవైతున్నాయో చాలా 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 ఆస్పీసెస్ ఉన్నాయి. ఆస్పీసెస్ ఎందుకంటున్నా అంటే, ఎక్కడ చూసినా నీరే, ఎక్కడ చూసినా వరదలే. ఎయిర్పోర్ట్లో వరదలే, పెద్ద పెద్ద టవర్స్లో వరదలే, మెయిన్ రోడ్స్ హైవేస్ మీద వరదలే. బహుశా వాళ్ళు వరదలు వస్తాయని, వర్షాలు ఇంతగా ఉంటాయని రోడ్ డ్రైనేజెస్ కానీ, రోడ్ల పైన నీళ్లు ఇంకే విధానాన్ని కానీ చేయకపోయిండొచ్చు. ఎందుకంటే దుబాయ్లో నీళ్ళు వస్తాయి, వర్షాలు వస్తాయని చెప్పేసి వాళ్ళే అనుకోకపోయిండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇది సంగతిలో ఈ విషయం షేర్ చేసుకోవాలని నేను చాలా ఎక్సైటెడ్గా ఉండి కొన్ని వీడియోస్ గ్యాదర్ చేస్తూ వాటిని మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, పెద్ద పెద్ద టవర్స్, పెద్ద పెద్ద హైవేస్, వెహికల్స్, చాలా నేను ఎన్ని చూశానంటే, అది చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ కొందరు షేర్ చేసి నాకు చెప్పారనమాట. దుబాయ్లో ఏమంటారు, 9వ వింత ఉంది చూడ్డానికని. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, దుబాయ్ వాసులు వేచి చూసిన తరుణం రానే వచ్చింది. ఎడారిలో కూడా వాళ్ళు వర్షాలు తెచ్చుకుంటున్నారు. అదే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన తెలంగాణ కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు రాష్ట్రాలు ఏవైతున్నాయో, ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు 50 డిగ్రీలు దాటిపోతుందంట. అంటే మనం ఏం చేయాలి? మనం కొన్ని చెట్లు పెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్తే వెహికల్ చల్లగా ఉండడానికి చెట్టు వెతుకుతున్నాం, కానీ మరే మనం మన ప్రపంచం, మన చుట్టుపక్కల అదే చల్లదనం, అదే ఏమంటారు, ఆ అనుభూతి కలగడానికి మాత్రం మనం చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడున్నాయి? ఏమో మరి నాకేం అనిపించలేదు. మనం బాధ్యతాయుతంగా ఉంటున్నామని, బాధ్యతాయుతంగా మెదులుకుంటున్నామని, మసులుకుంటున్నామని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను, చాలామందిని చూస్తున్నాను, అందరినీ చూస్తున్నాను, బాధ్యతారాహిత్యంతోనే ఉంటున్నారు. బాధ్యతారాహిత్యం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, తిరిగి బాధ్యతాయుతంగా తయారు కానంత వరకు మనమే నష్టపోవాల్సిందే, మనమే కష్టపడాల్సిందే. 50 డిగ్రీ సెల్సియస్లో ఎంత డిహైడ్రేషన్, దీనివల్ల కలిగే పరిణామాలు, ఆరోగ్యకరమైన పరిణామాలు ఎంత హారిబుల్ ఉంటాయంటే, ఒకవేళ పొడి తగ్గొస్తే ఈ కరోనా బాడీలకు హార్ట్ అటాక్ వస్తుంది. ఒకవేళ జలుబు అయితే తగ్గదు. ఒకవేళ ఏమైనా జ్వరం వస్తే అది టైఫాయిడ్, మలేరియా కింద కన్వర్ట్ అయ్యి అన్ని రోగాలతో మనం సఫర్ అవ్వక తప్పదు. అనుకుంటున్నాం ఏది ఎండే కదా, 50 డిగ్రీ సెల్సియసే కదా, ఏసీ వేసుకుంటే పోతుంది కదా, ఎండకు వెళ్లకుండా ఉంటే పోతుంది కదా, కాదు. ఒకసారి ఎండ దెబ్బ తగిలితే దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఫేస్ చేయక తప్పదు. మనం ఏమంటారు, 24 అవర్స్ ఏసీలో ఉండే మహర్జాతకులు అయితే కాదు. మరి మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలో తెలుసుకోవాల్సిన దగ్గర ఉన్నాం. తెలుసుకోవాలి, చేసుకుంటేనే మనము ఆరోగ్యాన్ని చూసుకోగలం. చూసుకుంటేనే జీవితం మనల్ని ఆశీర్వదిస్తుంది. ఇది సంగతి.